హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. బ్యాక్ పార్ట్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ కటింగ్లో కనుక మీరు కట్ చేసుకున్నట్టయితే మీకు ఈ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుందండి. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. ఫస్ట్ అయితే మనము కింద క్రాస్ కటింగ్ ఉంటుంది కదండి, క్రాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక లైన్ అనేది గీసేసుకోండి. దీనికి ఏంటంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నేను నడుం పట్టికి ఏదైతే ఫోల్డింగ్ చేస్తామో అది వేరే ముక్క వేస్తున్నానండి. క్లాత్లో అయితే కట్ చేయట్లేదు. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను. దానికి 1 ఇంచ్ కలుపుకొని కిందకి ఖర్చుకి హాఫ్ ఇంచి, షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి ఖర్చు తీసుకుంటున్నానండి. అలాగే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. దానికి షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచీలు, అలాగే షోల్డర్ 3.25 ఇంచీలు తీసుకుంటున్నానండి. 5 ఇంచీలు తీసుకున్నాను మొత్తం అంతా కలిపి. చూస్తున్నారు కదా. అలాగే చంక్ అయితే ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి నేను చంక్ అనేది తీసుకుంటున్నానండి. బ్లౌజ్కి కొలుచుకొని తీసుకుంటున్నాను. బ్లౌజ్ కొలతలు బట్టి తీస్తున్నానండి, బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు. చూస్తున్నారు కదా. దీనికైతే 5.5 పెట్టానండి. షోల్డర్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, అందుకని చెప్పి 5.5 పెట్టానండి. అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి కూడా 5.5 ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పైన అయితే నేను రాస్తున్నాను మీకు క్లియర్గా తెలియడం కోసం షోల్డర్ ఎంత పెట్టాను, నెక్ ఎంత పెట్టాను అనేది. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు కిందకి 2 ఇంచెస్ డౌన్ చేసుకొని ఒక మార్క్ అనేది చేసుకోండి. చంక లోతు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పైనుంచి కిందకి 2 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని, అలాగే మనకి ఛాతీ ఎంతైతే వచ్చిందో అంతకి మనం మార్క్ చేసుకుంటాం కదా. ఫస్ట్ ఒరిజినల్ది ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం పైన 2 ఇంచీలు పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చంక లోతు అనేది తీసుకోవాలండి. 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి చంక లోతు అనేది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు చంక దగ్గర ఉగ్గులు అయ్యి రావండి, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా. అలాగే ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఖర్చు అనేది. అలాగే ఇక్కడ చంక దగ్గర ఒక పావు ఇంచు లోపలికి అనేది నేను పెట్టి మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ 6 ఇంచెస్ వచ్చేసింది. దాన్ని మనం ఒక పావు ఇంచి లోపల పెట్టుకొని 5 ఇంచెస్ పోతకు 6 ఇంచులకు పెట్టుకొని చంక లో షేప్ అనేది తీస్తున్నాను. చూసారు కదా. ఇలా తీసుకోవాలండి. ఎక్కడైనా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా వచ్చింది లేనిది చూసుకోవాలండి. ఎందుకంటే కటింగ్ వల్ల బ్లౌజెస్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి. అలాగే నెక్ అయితే ఇది 4 ఇంచెస్ ఉందండి. మనం కింద క్రాస్ కటింగ్కి ఏదైతే తీసామో దాని దగ్గర నుంచి అలాగే హాఫ్ ఇంచి ఖర్చుకి తీసాం కదా, ఆ ఖర్చు కాకుండా మనకి నెక్ ఎంత అయితే ఉందో అంతా కొలిచి తీసుకోవాలండి. దీనికి 4 ఇంచీలు ఉంది, 4 ఇంచీలు పెట్టుకున్నాను. అలాగే ఇది స్క్వేర్ నెక్ పెడుతున్నానండి. బ్యాక్ అయితే నేను ఇంకా వాళ్ళు స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారు. ఆల్రెడీ దీనికి సంబంధించి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే మన వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే వెళ్ళి చూసేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే డ్రాయింగ్ అంతా వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ కరెక్ట్గా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలండి. కటింగు బయట సైడ్ కట్ చేసుకోవాలండి, మార్కింగ్కి లోపల సైడ్ కట్ చేయకూడదు. కొలతలు తేడా వస్తే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.